దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పెను. గమనించినట్లయితే కనుక ప్రభువు సెలవిస్తున్నాడు, ప్రతి కార్యాన్ని కూడా ఆయన నూతన పరుస్తున్నాడంట. ప్రతి కార్యాన్ని, నీ జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి కార్యాన్ని కూడా ఆయన నూతన పరుస్తాను అనేసి నీతో సెలవిస్తున్నాడు. ఎందుకు మనం గమనించినట్లయితే కనుక ఏక మాటలను భక్తుడైనటువంటి యోహానుతో దేవుడు దర్శన రూపంలో అతడు పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను చూస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలే ఇవన్నీ. కాబట్టి నీ జీవితంలో నువ్వు గడిచిన దినాలలో అనుకున్న కార్యాలు నెరవేరలేదేమో, గడిచిన దినాలలో ఎదురు చూసిన కార్యాలు నెరవేరకుండా అవి ఒకవేళ అలాగే ఉండొచ్చేమో. అయితే అవి ఎటూ కాకుండా ఆ కార్యాల ముందుకు స్టెప్ వేయకుండా ఉన్నాయేమో. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, ఆ కార్యాలన్నిటినీ కూడా నేను నూతన పరుస్తాను, వాటన్నిటిని కూడా నేను క్రొత్తదిగా చేసి నేను వాటన్నిటిని కూడా జరిగిస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన కొత్తదిగా చేస్తాడంట. ఇప్పటి వరకు ఒకవేళ పాతబడిపోయిండొచ్చు ఆ కార్యాలన్నీ, ఇప్పటి వరకు అవి ఒకవేళ మరుగున పడిపోయిండొచ్చేమో, ఇక మీదట ఆయన నూతన పరుస్తాడంట. అన్నిటిని కూడా క్రొత్తదిగా చేస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్న ప్రతి కార్యాన్ని నూతనపరిచి, సమస్తమును నూతనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.